రాతో అదిగో అక్క నిజంగానే మన వైపు చూస్తుంది రాతోడు. కొన్ని బంధాలు మనల్ని వదిలి ఎక్కడికి పోవని పెద్దవాళ్ళు చెబుతుంటారు. అది అక్షర సత్యం మిస్సమ్మ. అవును రాతోడు, అక్క భౌతికంగా మనల్ని లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆత్మరూపంలో తన మనసంతా ఇక్కడే ఉంది. ఇప్పుడేం చేద్దాం మిస్సమ్మ? అక్క ఆత్మ ఇక్కడ ఉందని తెలిస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. అటులో చేసినచో అనర్థము జరుగును. ఈ విషయం ఆయనతో చెప్దాం పదా. వద్దు మిస్సమ్మ, సార్కి ఇప్పుడేం చెప్పొద్దు. అరుంధతి మేడను మర్చిపోయి ఇప్పుడిప్పుడే నీకు దగ్గరవుతున్నారు. మళ్ళీ నువ్వు ఈ విషయం చెబితే సారు జీవితాంతం అరుంధతి మేడను తలుసుకుంటూ కుమిలిపోతారు. అక్క ఇక్కడే ఉన్నప్పుడు ఆయనతో చెప్పాలి కదా రాతోడు. అక్క కూడా సంతోషిస్తుంది. లేదు మిస్సమ్మ, ఇప్పుడేమి చెప్పకు. పోనీ పిల్లలకి చెప్దామా? అది మరింత ప్రమాదకరము. అయ్యో, పిల్లలకు మాత్రం ఎలా చెబుదాం? తమ కన్న తల్లి గురించి పిల్లలు బాధపడతారని పిల్లలకి కనీసం అరుంధతి మేడం ఫోటో కూడా చూపించడం లేదు సారు. ఇప్పుడు ఈ విషయం పిల్లలకి తెలిస్తే సంతోషపడటం కన్నా ఎక్కువగా బాధపడతారు. ఏంటి రాతోడిది? ఆయన్ని పిల్లల్ని అక్క ఎంతగానో ప్రేమించింది. పిల్లలు ఆయన కూడా అక్కని అంతే ప్రేమించారు. వీళ్ళకి అక్క కనిపించకుండా నాకే ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే తను మీరు ఏంటి రాతోడ్, ఏదో చెప్పబోయి ఆగిపోయా? ఎందుకంటే నువ్వు అరుంధతి మేడం సొంత అక్క చెల్లెలు మిస్సమ్మ. ఆ రోజు విడిపోయేది మీ రక్త సంబంధం ఈ రోజు ఇలా కలుసుకునేలా చేసిందేమో. చెప్పు రాతోడ్.